హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అయినటువంటి జనరల్ సైన్స్లోని బయాలజీ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 6 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 5 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఎస్పెషల్లీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏం స్టార్ట్ చేయడం జరిగిందండి చెప్పండి. రక్త ప్రసరణ వ్యవస్థ కదా, దాని యొక్క టోటల్ డేటాని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. So first question, which of the following carry or carries digested and absorbed fat from the intestine? సో ఈ కింది వాటిలో పేగు నుంచి జీర్ణమైనటువంటి మరియు గ్రహించినటువంటి కొవ్వును మోసుకు వెళ్ళేది ఏంది? సో ఈ యొక్క పేగు నుంచి గ్రహించినటువంటి ఆ యొక్క కొవ్వు భాగాలను మోసుకెళ్ళేటటువంటి దాన్ని మనం ఏమంటాం? సిరలు, ప్లాస్మా, శోషరసం, రక్తపాలకికలు. రక్తపాలకికలు ఏం చేస్తాయండి, మొత్తం అక్కడ గోడ కట్టడం జరుగుతుంది కదా. శోషరసం నెక్స్ట్ వచ్చేసరికి ప్లాస్మా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిరలు ఏం చేస్తాయి, చెడు రక్తాన్ని మోసుకొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇది కాదు, ప్లాస్మా కాదు, రక్త ఫలికికలు కాదు. ఏంది ఈ యొక్క కొవ్వును మోసుకెళ్ళేది శోషరసం, అంటే ఈ యొక్క లింఫ్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది మేజర్గా తెల్ల రక్త కణాలతో ముఖ్యంగా లింఫోసైట్లతో తయారైనటువంటి ఈ యొక్క తెలుపు ద్రవ్యమే మనకి ఒక లింఫ్. సో ఇది మనకు జీర్ణమైనటువంటి అండ్ పేగుల్లో ఉన్నటువంటి కొవ్వును సేకరించడం జరుగుతుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లింఫ్ ప్రాసెస్ మనకు ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా యొక్క క్లాస్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా యొక్క లింఫ్ యొక్క డేటాను చూడండి, చూస్తే మీకు ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ సిమిలర్ టు ద ప్లాస్మా ఆఫ్ బ్లడ్ బట్ ఇట్ ఈస్ కలర్లెస్ అండ్ కంటెంట్స్ లెస్ ప్రోటీన్? ఈ కింది వాటిలో రక్తం యొక్క ప్లాస్మాని పోలి ఉండి రంగులైనటువంటిది, తక్కువ ప్రోటీన్ కలిగినటువంటిది ఏంటిది? ఓకే, మనకు ప్లాస్మాని పోలి ఉంటుందంట, రంగు లేనిదంట. రెడ్ బ్లడ్ సెల్ కి ఎరుపు రంగు అనేది ఉంటుంది కాబట్టి ఇది కాదు. మనకి ఇక్కడ తక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుందంట. ఓకే, సో దీని పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో లీస్ట్ కనుక తీసుకుంటే మనకు లింఫ్ అనేది ఉండడం జరుగుతుంది, అంటే శోషరసం. సో ఇక శోషరసం అనేది రక్తం యొక్క ప్లాస్మాని పోలి ఉండడం జరుగుతుంది, రంగు లేనటువంటిది, తక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది. అండ్ ఇది మనకు మేజర్గా లింఫోసైట్లు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి డేటా ఉంటుంది. ఇది రక్తంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాపై దాడి చేసినటువంటి కణాలతోటి తయారైనటువంటి స్పష్టమైనటువంటి తెల్లని ద్రవ్యమే మనకి ఒక శోషరసం. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది చూసినా మళ్ళీ మొత్తం అయ్యే. And next, high blood pressure is also called as hypertension, which is caused due to dash. అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ అని కూడా అంటారు కదా, ఇది డాష్ వల్ల వస్తుంది. సో ఇక మనం ప్రీవియస్ క్లాస్ ఏం డిస్కస్ చేసుకున్నాము, మొత్తం ఆ యొక్క టోటల్ సర్క్యులేషన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో సిస్టోలిక్ దాంట్లో ఏమవుతుంది, మనకి ఆ యొక్క జఠరికల సంకోచం అవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు హైపర్ టెన్షన్ అన్నాడు. హైపర్ టెన్షన్ ఎప్పుడు వస్తుంది మనకు పీడనం పెరిగినప్పుడే కదా. యాక్చువల్గా పీడనం దేంట్లో ఉంటుంది, ప్రెషర్ ఇందులో ఉంటుంది, దమనంలో. సో దమనంలో కనుక ఈ యొక్క కొవ్వు కానీ ఇంకేదన్నా కణాలు కనుక అక్కడ పేర్కొన్నాయి అనుకోండి, యాక్చువల్గా పోవాల్సినటువంటి ఫ్లో కంటే తక్కువ ఫ్లో వెళ్ళడం వల్ల ఏమైతే ఆటోమేటిక్గా ప్రెషర్ ఇంక్రీజ్ అయింది. ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఒక హైపర్ టెన్షన్ అనేది వస్తుంది. సో దీనికి గల కారణం ఏంటిది, కాంట్రాక్షన్ ఆఫ్ ఆర్టియోల్స్. దట్ మీన్స్ మనకి ఒక దమనుల యొక్క సంకోచం. సో ఇక అధిక రక్తపోటును మనం ఇక్కడ బీపీ అని కూడా అనడం జరుగుతుంది. దమనుల యొక్క సంకోచం వల్ల మనకు అక్కడ ఏమవుతుంది, ఈ యొక్క రక్తం యొక్క ఫ్లో అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఈ యొక్క బీపీ అనేది 140/9 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం బీపీగా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పీడనం అనేది 180/120 కంటే ఎక్కువగా ఉంటే అది ఇంకా డేంజర్గా తీసుకోవడం జరుగుతుంది. సో మన యొక్క హ్యాండ్లో దానిపైన ఒక మొత్తం ఒక క్లాత్ లాంటి దాన్ని ఫోల్డ్ చేసేసి దానికి ఒక పైప్ ఉంటుంది, దీనికి ఇక్కడ ఒక బుడగ ఉంటుంది, అండ్ దీంతో పాటు ఇంకొక రీడింగ్ స్కేల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆ యొక్క రీడింగ్స్ అన్ని కూడా ఉంటాయి కదా. సో ఆ యొక్క రీడింగ్స్ ప్రకారంగా దీన్ని మనం పుష్ చేస్తున్న కొద్దీ ఇక్కడ మన పీడనం పెరుగుతుంది. పెరిగినప్పుడు దాంట్లో ఇక్కడ ప్రెషర్ మనకు కనిపిస్తుంటుంది కదా. సో దానికి సంబంధించింది ఇక్కడ. సో ఇదేమో న్యాచురల్గా జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఒక బీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ద ఫాలోయింగ్ డయాగ్రామ్ షోస్ విచ్ కాంపోనెంట్ ఆఫ్ ద హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్? ఈ కింది వాటిలో ఈ యొక్క పటం మనకు కనిపిస్తుంది కదా, మానవ ప్రసరణ వ్యవస్థలను ఏ భాగాన్ని చూపుతుంది? ఓకే, సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, దమనుల్లో ఏముండవండి, కవాటాలు అయితే ఉండవు. ఇక్కడ ఎట్లా ఉంది, ఇది ఒక కవాటం లెక్క ఉంది కదా. సో ఇది కాదు, ఇది కాదు. ఓకే, సో సిరల్లో మనకి ఒక డేటా అనేది ఉంటుంది కాబట్టి అవర్ ఆన్సర్. క్యాపిలరీ అంటే క్యాషనాలిక కాదు. సో ఇది మనకు శరీరవంతం ఉన్నటువంటి యొక్క రక్తనాళాలు, ఈ యొక్క సిరలు, ఇది ఆక్సిజన్ రహితమైనటువంటి రక్తాన్ని సేకరించి గుండెకు పంపించడం జరుగుతుంది. ఇది సిరకు సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇది. ఓకే, ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. బ్లడ్ కోయాగులేషన్ అకర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాష్. రక్తం గడ్డగట్టడం అనేది దీని సహాయంతో సంభవిస్తుంది. రక్తం గడ్డగట్టడానికి గల కారణం ఏంటిదండి, ఏమని డిస్కస్ చేసినాము, రక్తం గడ్డగట్టడానికి గల కారణం ఏంటి, ఎర్ర రక్త కణాల ఆక్సిజన్ మోసుకెళ్తాయి కాబట్టి ఇది గడ్డగట్టదు. ప్లాస్మా లేదు, ఇదంతా ప్లాస్మాలో ఉంటుంది కాబట్టి ఇది కాదు. తెల్ల రక్త కణాలు ఫైట్ చేస్తే కానీ మనకి ఒక
గడ్డగట్టే పని చేయదు. సో ఏం చేస్తది? ఇగో రక్త ఫలకిక కణాలు అంటే ప్లేట్‌లెట్స్. ప్లేట్‌లెట్స్ అనేవి రక్తం గడ్డగట్టడం జరుగుతుంది. సో ఈ యొక్క రక్త ఫలకికలు ఎర్ర రక్త కణాల కంటే కూడా చిన్నగా ఉంటాయి. ఇవి ఎక్కడ ఏర్పడతాయంటే ఎర్ర ఎముక మధ్యలో ఏర్పడడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్లీహంలో మరణించడం జరుగుతుంది. అంటే వాటి శ్మశాన వాటిక కదా ప్లీహం అనేది. సో వీటి యొక్క జీవితకాలం ఎంత ఉంటది? రక్త ఫలకికలు 3-5 రోజులు ఉండడం జరుగుతుంది. రక్తం గడ్డగట్టడం లేదా రక్తం గడ్డగట్టడంలో ఈ యొక్క రసాయన మార్పులకు సంబంధించి దీనిలో జరుగుతది. రక్తనాళం ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు ఈ యొక్క రక్త ఫలికలు విచ్ఛిన్నమై థ్రాంబోప్లాస్టిక్‌ని విడుదల చేయడం జరుగుతుంది. సో ఇది ప్రోథ్రాంబిన్‌తో చర్య జరిపి థ్రాంబిన్ ఏర్పరుస్తది. ఈ యొక్క ఫైబ్రినోజెన్ ఏర్పరుస్తది. ఆ తర్వాత మనకి ఒక రక్తనాళాలన్నిటిని అంటే ఆ యొక్క రక్త కణాలన్నిటిని కూడా ట్రాప్ చేస్తది. అక్కడ రక్తం అనేది గడ్డగట్టడం జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియ అయ్యేసరికి మనకు 3-4 నిమిషాలైతే పట్టడం జరుగుతుంది. ఓకే. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్లడ్ ప్రెషర్ ఈస్ ఫాల్స్? ఈ కింద వాటిలో రక్తపోటు సంబంధించి ఏది తప్పు? ఓకే. ఏది తప్పు? ధమనుల్లో కంటే సిరల్లో రక్తపీడనం ఎక్కువగా ఉంటుంది. ధమనుల్లో ఏంటిదండి? గుండె నుంచి పంపించేస్తది కదా రక్తం అనేది. గుండె నుంచి రక్తాన్ని పంపించేసి శరీరాన్ని పంపిస్తది. అప్పుడేమైంది? ప్రెషర్ ఎక్కువగా ఉంటది. ధమనుల్లో కంటే సిరలు ఎక్కువగా ఉంటదా? కాదు. సో ఆన్సర్ ఏంటిది? ఇగో ఇది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మిగిలినవి కూడా ఒకసారి చూద్దాము. సో స్పిగ్మోమానోమీటర్ అనేది పీడనాన్ని కొలుస్తది. యెస్, ఇది కరెక్టే. జఠరిక సంకోచన సమయంలో వచ్చినటువంటి పీడనాన్ని సిస్టోలిక్ అని, జఠరిక విశ్రాంతి తీసుకునేటటువంటి టైంలో వచ్చినటువంటి పీడనాన్ని డయాస్టోలిక్ అంటారు. యెస్, ఇది 120/80. సో ఇది సిస్టోలిక్, ఇది డయాస్టోలిక్. ఇది కూడా కరెక్టే. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండుగా. సో ఇది కూడా కరెక్టే. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సిస్టోలిక్ కంటే మనకు డయాస్టోలిక్ అనేది పీడనం తక్కువగా ఉంటది. గుండె అనేది సంకోచం తర్వాత ఈ యొక్క రిలాక్స్ అవ్వడం జరుగుతుంది. అంటే విశ్రాంతి సమయం. ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ బ్లడ్ సెల్ హెల్ప్ ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ స్టాప్ బ్లీడింగ్? రక్తం గడ్డగట్టడానికి, రక్తస్రావాన్ని ఆపడానికి సహాయపడేటటువంటి రక్త కణాలు ఏంటి? ఇగో ఇంతే, రైల్వే దగ్గర 4-5 పాయింట్లు ఉంటాయండి. 4-5 పాయింట్లు పట్టుకుని తిప్పుతా ఉంటాడు ఇక ప్రతి షిఫ్ట్ లా. అందుకే ప్రజెంట్ ఏం చేస్తుండు? క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ అయిపోగా డిస్కస్ చేయొద్దు అని చెప్తుండ్రు. ఎందుకు? ఆటోమేటిక్ క్వశ్చన్స్ అన్ని లీక్ అయిపోతాయి కదా. అందుకనే అది లీక్ కాకుండా ఈ యొక్క ప్రాసెస్ అనేది చేస్తున్నాడు. మనోడు ఏమంటాడు? కొత్త క్వశ్చన్ తీసుకురాడు. చూడండి, రక్తం గడ్డగట్టడానికి, రక్తస్రావాన్ని ఆపడానికి ఉపయోగపడేటటువంటి రక్త కణాలు ఏంటి? రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ప్లేట్లు ఉంటాయి మొత్తం. ఇంకో ప్లేట్లు అన్ని ఇట్లా వరుసమెంట్ ఉంటాయి. అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. రవి injured his knee while playing and it was bleeding. After some time, he noticed that the bleeding had stopped and a dark red clot had plugged the wound. Which type of cells help in blood clotting? రవి ఆడుతున్నటువంటి సమయంలో అంటే మోకాలికి గాయమే రక్తస్రావం అయిందంట. కాసేపటి రక్తస్రావం ఆగిపోయి మనకు ముదురు ఎరుపు రంగు గడ్డగట్టడం గమనించిండంట. రక్తం గడ్డగట్టడానికి ఏ రకమైనటువంటి కణాలు సహాయపడతాయి? ఇగో చూడండి. ఇక ఏమనాలి చెప్పండి? కాన్సెప్ట్ అదే. ఇగో అక్కడ రవిని తీసుకొచ్చి గేమ్ ఆడిండు, గేమ్ ఆడితే ఆయన దెబ్బ తగిలింది, దెబ్బ తగిలితే అతనికి రక్తం కారింది, ఆ తర్వాత రక్తం ఆగిపోయింది. ఇదంతా దేనికి? రక్త ఫలకికల గురించే కదా. అవునా? రక్త ఫలకికలే కదా ఆ యొక్క పని చేసేది. సో మనోడు ఏం చేస్తాడు? ఎటుబడి నేను అడిగేది అంతే, మీరే అర్థం చేసుకోవాలి. నేను రిపీట్ చేస్తున్నాను అనుకోద్దు మీరు. అందుకే నేను క్వశ్చన్ని చిన్న చేంజ్ చేస్తా. సో రైల్వేలో ఏం జరుగుతుంది అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇగో ఇందుకే ఇంపార్టెంట్. మనోడు కాన్సెప్ట్ అదే, కానీ టైం కిల్లింగ్ అన్న చేస్తాడు, కన్ఫ్యూజన్ అన్న చేస్తాడు. ఎందుకంటే క్యాండిడేట్స్ అందరికి సబ్జెక్ట్ పైన పూర్తిగా అవగాహన ఉండదు కదా. ఓన్లీ మార్క్ టెస్ట్ రాసే వాళ్ళకి అసలు సబ్జెక్ట్ తెలియదు. ఇగో ఈ క్వశ్చన్కి ప్రీవియస్ క్వశ్చన్కి అసలు సంబంధమే లేదు, కానీ కాన్సెప్ట్ ఒకటే. రెండిట్లో ఏం కావాలి? రక్తం అనేది లీక్ అవుతున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక రక్త ఫలకికలు ఉపయోగపడతాయి. ఓకే. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్ డస్ బ్లడ్ గో త్రూ ద హార్ట్ ట్వైస్ డ్యూరింగ్ ఈచ్ సైకిల్? సో మనకి ఇక్కడ ఈ కింద వాటిలో ఏ జంతువులో ప్రతి వలయంలో 2 సార్లు గుండె గుండా రక్తం వెళ్తుంది? సో మనకి ఇక్కడ 2 సార్లు అంట. ఓకే. సో మనకి ఇక్కడ క్షీరదాలు పక్షులు సరీసృపాలు, చేపలు పక్షులు సరీసృపాలు, క్షీరదాలు పక్షులు చేపలు, క్షీరదాలు చేపలు సరీసృపాలు. సో మనకి ఒక ప్రాసెస్ లాగా తీసుకుంటే 2 సార్లు మన గుండె నుండి రక్తం వెళ్ళేటటువంటి చేపలు అయితే కాదు. సో ఇక్కడ చేపలు వెళ్ళిపోయినాయి, ఇక్కడ చేపలు వెళ్ళిపోయినాయి, ఇక్కడ చేపలు వెళ్ళిపోయినాయి. ఫిషెస్ కాదు అంటే మిగిలింది ఇది ఒక్కటే. రెప్టైల్స్, మమ్మాల్స్ అండ్ బర్డ్స్, వీటన్నిటి కూడా ద్వివలయ రక్త ప్రసరణ యొక్క ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మరి ఒక ఓకే అంటే సింగిల్ అంటే ఇది సింగిల్. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. థ్రోబింగ్ మూమెంట్స్ కాల్డ్ పల్స్ ఇట్ ఫిల్డ్ డ్యూ టు? పల్స్ అని పిలువబడేటటువంటి కదలికలు దేని ద్వారా కదులుతాయి? సో పల్స్. సో మన దాంట్లో ఈ యొక్క పల్స్ని చెక్ చేస్తూ ఉంటారు కదా, నాడీ కొట్టుకోవడం అని అంటారు. అచ్చ తెలుగులో అయితే నాడీ కొట్టుకోవడము. సో ఈ యొక్క పల్స్ అంటే ఏంటిదంటే గుండె సంకోచము తర్వాత అది రిలాక్స్ అవుతుంది కదా.
ఈ యొక్క రెండింటి మధ్యలో ఏమవుతుంది, ప్రెజర్ వేరియేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క ప్రెజర్ డిఫరెన్స్ పల్స్ అని అంటాం. సో అది ఎక్కడ తెలుస్తుంది, సిరల్లోనా? సిరల్ ఏంది, శరీర అవయవాల నుంచి రక్తం తీసుకెళ్తుంది కదా, కాబట్టి ఇది కాదు. ఊపిరితిత్తుల్లో రక్తం ప్రవహించడం కాదు. ధమనుల్లో రక్తం ప్రవహించడం ఎస్. గుండెలో ప్రవహించేటటువంటి రక్తం, గుండెకాడి వేయడం చెక్ చేస్తాడా? పల్స్ ఎక్కడ చెక్ చేస్తారండి, హ్యాండ్లో కదా. ఓకే, హ్యాండ్లో ఇక్కడ మనకు పల్చగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకు ధమని అని పైకి వస్తుంది అన్నమాట ఇక్కడ, కాబట్టి ఇక్కడ చెక్ చేస్తారు. ఇక్కడ పట్టుకుంటే నాడి తెలుస్తుంది, మీరు కూడా పట్టుకోండి ఒకసారి. పట్టుకుంటే ఇట్లా 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 మీకు కనిపిస్తుంది. సో అదే మనకు గుండె కొట్టుకోవడం అన్నమాట. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇవన్నీ మీరు చేయొచ్చు మీరు ఇళ్లలో, వీటికి నిపుణుల పర్యవేక్షణ అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ మీ యొక్క చేయి పట్టుకోండి, ఇంకో చేతితోటి ఇక్కడ ఈ యొక్క భాగంలో మీ హ్యాండ్ ఉంటుంది కదా, ఎక్కడైతే ఇట్లా అంటే నరాలు కనిపిస్తాయి కదా, అక్కడ మీరు పట్టుకోండి, మీకు కనిపిస్తుంది, ఆ యొక్క ఫీల్ తెలుస్తుంది. ఓకే, ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ద ఫాలోయింగ్ ఫిగర్ షోస్ ద హ్యూమన్ హార్ట్. ఎల్ఏ లెఫ్ట్ ఆరికిల్, ఎల్వి లెఫ్ట్ వెంట్రకల్, ఆర్ఏ రైట్ ఆరికిల్, ఆర్వి రైట్ వెంట్రకల్. వేర్ ఆర్ ద వాల్వ్స్ లొకేటెడ్. ఈ కింద మనకి ఒక పటం ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ యొక్క తెల్లగా కనిపిస్తున్నటువంటి పటం ఇచ్చేసిండు. మానవ హృదయం చూపిస్తుందట. ఎలి ఎడమ కర్ణిక, ఎల్వి ఎడమ జఠరిక, కుడి కర్ణిక కుడి జఠరిక అయితే కవాటాలు ఎక్కడ ఉన్నాయి? ఇంకో ఇది మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గుండె అండి. ఎక్కడ ఉన్నాయండి? ఇగో ఇక్కడ ఉంది ఒక కవాటము, అండ్ ఇక్కడ ఒక కవాటము, ఇగో ఇక్కడ ఒక కవాటము, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక కవాటము. ఓకే, సో ఇవన్నీ కూడా కవాటాలు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, సో ఇది కర్ణిక అండ్ ఇది జఠరిక. జఠరిక మధ్య ఇగో ఇక్కడ ఒక కవాటం ఉంది. ఎస్, అంటే ఇది రెండు. అండ్ నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఉందా, ఇగో ఇక్కడ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇగో ఈడ ఉందా, అండ్ నెక్స్ట్ ఈడ కూడా ఉంది. ఓకే, సో 3 2 4 5 3 అంటే 2 3 4 5 ఆరు కార్డ్ ఉందా, ఇగో ఇక్కడ ఉందా, లేదు. ఆరు కార్డ్ లేదు, ఇగో ఆరు కార్డ్ లేదు. సో ఆన్సర్ ఇదిగో ఇదే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అందుకే ఇమేజెస్ చూసినప్పుడు చూసినామనే కాకుండా ప్లేసెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే రైల్వే ఈ విధంగానే క్వశ్చన్స్ ని జనరేషన్ చేస్తుంది. కొత్త క్వశ్చన్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఉన్న దాంట్లోంచే లాజికల్గా అడుగుతుంది. ఇమేజ్ ఐడియా ఉన్న వాళ్ళు ఆన్సర్ చేస్తారు, ఇమేజ్ ఐడియా లేని వాళ్ళు బిస్కెట్. ఓకే, సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెజల్స్ క్యారీస్ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ టు వేరియస్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ ఎక్సెప్ట్ ద లంగ్స్. ఈ కింది వాటిలో ఊపిరితిత్తులు మినహా గుండె నుంచి శరీరంలోని వివిధ అవయవాలకు రక్తాన్ని మోసుకెళ్లేటటువంటి నాళాలేంటి? గుండె నుంచి శరీర అవయవాలన్నింటి కూడా రక్తాన్ని తీసుకెళ్లేటటువంటి దాన్ని ఏమంటారండి, ధమనులు అని అనడం జరుగుతుంది. అవునా, ధమని. ఇక్కడ మనకు కనిపించేది ఏంది, ఇది పుపుస ధమని. పుపుస ధమని ఎక్కడికి వెళ్తుంది, ఊపిరితిత్తులకు. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఊపిరితిత్తులకు కాకుండా, అంటే పుపుస ధమని కాదు, సిరలు కాదు, బృహత్ సిర కాదు. సో ఏంటి, బృహత్ ధమని. సో ఇదండి బృహత్ ధమని. ఇది ఇదేం చేస్తుంది, ఇక్కడ నుంచి తల భాగానికి అండ్ ఎడం భుజానికి కుడి భుజానికి తర్వాత కింది భాగానికి అన్నింటి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఆన్సర్ ఏంటిదండి, బృహత్ ధమని. ఓకే, ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ద రెస్పిరేటరీ పిగ్మెంట్ హిమోగ్లోబిన్ ఈస్ ప్రెసెంట్ ఇన్. సో మనకి ఒక శ్వాసకోశ వర్ణద్రవ్యం అయినటువంటి ఒక హిమోగ్లోబిన్ అనేది దీంట్లో ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేది ఏ రంగులో ఉంటుందండి, ఎరుపు రంగులో. ఎరుపు రంగు ఎక్కడ ఉంటుందండి, ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. ఎందుకంటే అదే కదా ఆక్సిజన్ని మోసేటటువంటిది. ఆక్సిజన్ని మోసేది ఈ యొక్క హిమోగ్లోబిన్ కాబట్టి ఎర్ర రక్త కణాల్లో ఉండడం జరుగుతుంది. ఈ రక్తంలో ఆక్సిజన్ మోసుకెళ్ళేటటువంటి ప్రోటీన్ మరియు రక్తానికి ఎరుపు రంగుని ఇచ్చేటటువంటి ఇదంతా కూడా. సో ఆన్సర్ ఏంటిదండి, క్యూట్ అండ్ స్వీట్ గా ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్. ఈ కింద వాటిలో మానవ రక్తం ఏర్పడడానికి ఏది అవసరము? కాపర్. కాపర్ అంటే మనకు ఏ కలర్ లో కనిపిస్తుంది, గ్రీనిష్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది, కాబట్టి ఇది కాదు. కోబాల్ట్ కాదు, నికేల్ కాదు, ఏం కావాలి, ఐరన్ కావాలి. ఓకే, ఈ యొక్క రక్తం ఏర్పడడానికి ఐరన్ అనేది కావాల్సి ఉంటుంది. ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ అని పిలిచేటటువంటి గ్లోబులర్ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఇక హిమోగ్లోబిన్ ఏర్పడడానికి ఐరన్ కావాలి కాబట్టి ఆక్సిజన్ మోసుకెళ్లేటటువంటి యొక్క శరీరం నుంచి కార్బన్ డైఆక్సైడ్ తొలగించేటటువంటి యొక్క ఎర్ర రక్త కణాల్లో ఈ యొక్క ముఖ్యమైనటువంటి భాగం ఈ యొక్క ఐరన్ లోపం వల్లే మనకి యొక్క రక్తహీనత కారణం అవడం జరుగుతుంది. అందుకే బ్లడ్ లో మనకి యొక్క ఐరన్ ఇంపార్టెంట్ కాబట్టి ఐరన్ యొక్క క్వాంటిటీ ఎక్కువగా మనం తీసుకోవాలి. ద ఫంక్షన్స్ ఆఫ్ ద బైల్ జ్యూస్ ఆర్ మెన్షన్డ్ బిలో. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ ద బైల్ జ్యూస్. పైత్యరసం యొక్క విధులు కింద ఇవ్వడం జరిగింది. పైత్యరసం యొక్క విధి కానటువంటి ఎంపికని ఎంచుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు పైత్యరసం గురించి అయితే డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఏది కాదని అన్నాడు. సో ఇది పెద్ద కొవ్వు గ్లోబుల్స్ అంటే ఆ యొక్క కణికలను చిన్నగా చేస్తాయి. ఎస్, ఇది ఆ యొక్క కొవ్వు యొక్క గ్లోబుల్ చిన్నగా చేస్తుంది పైత్యరసము. ప్రోటీన్ల జీర్ణక్రియకు సహాయపడేటటువంటి ప్రోటీన్లు డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది, కాదు ఇది ఉండదు. క్లోమ ఎంజైమ్ల చర్య కోసం ఆహారానికి ఆల్కలైన్ మాధ్యమాన్ని అందిస్తుంది, ఇది ఓకే. క్లోమ ఎంజైమ్ల ద్వారా సామర్థ్యాన్ని పెంచుతుంది, ఇది ఓకే. సో ఆన్సర్ ఏంటిదండి, పనిచేయండి ఏంది సరిగ్గా కాదు, ఆప్షన్ బి. డైజెస్టివ్ ఎంజైమ్ అంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్.
ఇక్కడ గుండె ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి ఆన్సర్ చేద్దాము. 2 questions based on the transfer section of the human heart are given below. Find the option that gives the correct answers to both the questions. ఓకే, మానవ హృదయం యొక్క ట్రాన్స్ఫర్స్ విభాగం ఆధారంగా 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ రెండు ప్రశ్నలు సరైనటువంటి సమాధానాలు ఇచ్చినటువంటి ఆప్షన్ ఎంచుకోండి. ఓకే, ఏ అనేటటువంటిది, ఓకే ఇక్కడ ఏ ఉంది అండి, ఇక్కడ బి అనేది ఉంది. ఓకే, సో ఏ అనేటటువంటి లేబుల్ చేయబడినటువంటి భాగానికి మందమైనటువంటి గోడలు ఎందుకు ఉన్నాయి, అండ్ బి అని ఇక్కడ లేబుల్ చేసినటువంటి ఇది దీని యొక్క విధి ఏమిటి. ఓకే, సో ఈ గోడలు ఎందుకు మందంగా ఉంటాయండి, ప్రెజర్ మెయింటైన్ చేయాలి, దాంతోపాటు అక్కడ లీక్ అనేది అవ్వకూడదు కదా. కాబట్టి ఎడమ కర్ణిక రక్తాన్ని పంపిణీ చేస్తుంది కాదు, కర్ణిక నుంచి బయటకు పంపిస్తుంది కాబట్టి ఇది కాదు. రక్తాన్ని ముందుకు ప్రవహింపనీయదు, ముందు ప్రవహింపజేస్తుంది ఇది కాదు. ఎందుకంటే కుడి కర్ణిక రక్తాన్ని పంపిణీ చేస్తుంది కాదు. ఈ యొక్క జఠరికల నుంచి ఏమవుతుందండి, మనకు ఆ యొక్క దమనుల్లోకి వెళ్ళిపోద్ది కదా, కాబట్టి ఇది కాదు. రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుంది. 1 వే అంటే ఒక వే వెళ్తుంది, రివర్స్ బ్యాక్లో. ఓకే, రివర్స్ బ్యాక్లో ఓకే, ఇది ఓకే. కాకపోతే మనకు ఒకటి రాంగ్ అయింది కాబట్టి కథ వదిలేయాలి. బ్యాక్లో ఇది ఓకే. అండ్ నెక్స్ట్, ఎందుకంటే శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఎస్, సో ఇక్కడ ఇదేం చేస్తుంది, ఈ యొక్క భాగం ఇక జఠరిక కదా, జఠరిక నుంచి శరీర భాగాలన్నింటి కూడా రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. ఎందుకు, ఇది ఎడమ జఠరిక కాబట్టి. అండ్ ఇది ఎక్కడ పంపిణీ చేస్తుంది, ధమనుల్లోకి. సో ఇది ఓకే, సో సెట్ ఓకే. సి, ఇది పుప్పుస ధమనికి రక్తాన్ని పంపిణీ చేస్తుంది కాదు, పుప్పుస ధమనికి పంపిణీ చేసేది ఇగో ఇది ఇది. సో అడిగింది ఇక్కడ కాబట్టి ఇది కాదు. బృహద్ధమనికి రక్తాన్ని పంపిణీ చేస్తుంది. ఓకే, కాకపోతే మనకు 2 కరెక్ట్ అవ్వాలి కదా, అంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పిగ్మెంట్స్ హ్యాజ్ ఏ హైయెస్ట్ హై ఎఫినిటీ ఫర్ ఆక్సిజన్. ఈ కింది వాటిలో ఆక్సిజన్ కు అధిక అనుబంధం కలిగి ఉన్నటువంటి వర్ణద్రవ్యం ఏంటిది. ఆక్సిజన్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందండి, ఎర్ర రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు అంటే ఏముంటుందండి, అందులో హిమోగ్లోబిన్ అనేది ఉండడం జరుగుతుంది. ఏ వర్ణద్రవ్యం ఉంటుంది, హిమోగ్లోబిన్ వర్ణద్రవ్యం అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్తో అధిక సంబంధాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. హిమోగ్లోబిన్ వర్ణద్రవ్యాలని మనకు మేజర్గా ఆక్సిజన్ మరియు కార్బన్ మోనాక్సైడ్తో అధిక సంబంధాన్ని కలిగి ఉంటాయి కానీ కార్బన్ డైఆక్సైడ్తో కాదు. అందుకే తొందరగా విడుదల చేసుకోగలుగుతాయి. ఆక్సిజన్తో సంబంధం ఉంటుంది కాబట్టి ఎమ్మటే ఆక్సిజన్ని కలెక్ట్ చేసుకోగలుగుతాయి. దీన్ని ఏమంటారు, ఆక్సిజన్ యొక్క క్యారియర్గా దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఇది మయోగ్లోబిన్ కండరాల్లో ఆక్సిజన్ నిల్వ చేయడానికి దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. మ్యాచ్ ద కాలమ్స్, ఈ కాలంలను అంటే ఈ యొక్క వాటిని జతపరచండి. గుండె దేని పని చేస్తుంది, పంపింగ్కి పని చేస్తుంది అంటే ఓకే. ధమనులు ఆక్సిజన్ సహితమైనటువంటి రక్తాన్ని తీసుకెళ్తాయి కాబట్టి ఇది. సిరలు ఆక్సిజన్ రహితమైనటువంటి కాబట్టి ఇది. 1 అంటే ఏసీబి యాంటీ కరప్షన్ బ్యూరో. ఓకే, యాంటీ కరప్షన్ బ్యూరో మన ఆన్సర్ వచ్చేసింది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ బ్లడ్ కాలడ్. సో ఇక రక్తద్రవ్య మాతృక ఏమని పిలుస్తారు, రక్తద్రవ్య మాతృకను మనము ప్లాస్మా అని పిలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ డేటా ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఎందుకంటే ఇది ప్లాస్మా యొక్క ప్రధాన పాత్ర ఏంటిది, ఈ యొక్క పోషకాలైనటువంటి హార్మోన్లు ప్రోటీన్లను అవసరమైనటువంటి శరీర భాగాలకు తీసుకెళ్ళడం. సో ప్లాస్మాలో అంటే రక్తంలో మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక రక్తంలో కనుక తీసుకుంటే మనకు మేజర్గా 55% ప్లాస్మా ఉంటాయి. ఎరిథ్రోసైట్ 44%, ల్యూకోసైట్లు థ్రాంబోసైట్లు 1% ఇట్లా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద హ్యూమన్ హార్ట్ ద పల్మనరీ వెయిన్ ఈస్ కనెక్టెడ్ టు ద డాష్. మానవుని యొక్క గుండెలో పుప్స సిర డాష్ కి అనుసంధానమై ఉంటుంది. సో సిరలు దేనికి అనుసంధానమై ఉంటాయండి, కర్ణికలకు కదా, కాబట్టి జఠరికలు కాదు, జఠరికలు పోయినాయి. ధమనులు జఠరికలు కనెక్ట్ అయి ఉంటాయి. సో ఎడమన కుడియ. సో పుప్స సిరలు ఏముంటుంది, మంచి రక్తం ఉంటుంది, మంచి ఇగో మా ఇక్కడ ఉంది అంటే ఎడమ, అంటే ఆన్సర్ ఏంటిది ఎడమ. సో ఇక్కడ ఇగో ఇది ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా ఏమైపోయింది, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం డైజెస్టివ్ సిస్టమ్. చాలా చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ టాపిక్స్లో కూడా ఇది ఒకటి. ఎందుకంటే గతంలో డైరెక్ట్ నూరు అంటే ఏంటిది, లాలజల గ్రంథి అంటే ఏంటిది, గ్రసని అంటే ఏంటిది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగేటోళ్ళు ఇప్పుడు మొత్తం మనకి ఇన్ డీటెయిల్గా వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు కూడా అంతే ఫోకస్డ్గా వినాలి. ఓకే, సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, నోటి నుంచి స్టార్ట్ అయింది. నోట్లో మనకి ఏ గ్రంథులు ఉంటాయి, లాలాజల గ్రంథులు అనేవి ఉండడం జరుగుతుంది. లాలాజల గ్రంథుల తర్వాత మనకి ఇక్కడ ఆహార వాహిక ఉంటుంది. ఆ తర్వాత మనకి కిందికి వచ్చేసరికి ఇక్కడ ఇదంతా కూడా జీర్ణాశయం ఉంటుంది. జీర్ణాశయం తర్వాత మనకి ఒక జీర్ణాశయం కనెక్టివ్లోనే మనకి ఇక్కడ క్లోమము, కాలేయము అండ్ దాంతోపాటు మనకి ఒక మిగిలిన కనెక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత చిన్న పేగులోకి ఎంటర్ అవుతుంది. ఆ చిన్న పేగులోనే మొత్తం అంతా కూడా సంశ్లేషణ జరుగుతుంది. చిన్న పేగులో సంశ్లేషణ తర్వాత పెద్ద పేగులో కనెక్ట్ అయింది. పెద్ద పేగు నుంచి డైరెక్ట్ ఇట్లా బయటకు వచ్చేసరికి ఇక్కడ పురీషనాళం తర్వాత పాయు ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి యాక్చువల్గా ఉండేటటువంటి ప్రక్రియ, అవునా.
సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఇప్పుడు ఆన్సర్ అయితే చేయాలి. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఇన్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈ సిమిలర్ టు ద ఎమల్సిఫికేషన్ ఆఫ్ సోప్ అపాన్ ద డర్ట్? ఈ కింది వాటిలో మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలోని చర్య ఏది? అది మురికిపై సబ్బు యొక్క ఎమల్సిఫికేషన్ పోలి ఉండడం జరుగుతుంది. మురికిపై సబ్బు ఏం చేస్తుందండి? మొత్తాన్ని క్లీన్ చేస్తుంది కదా. అంటే వాటిని మొత్తం పెద్ద అంటే సంక్లిష్ట అణువులను సరళ అణువులుగా మార్చడం జరుగుతుంది. పైత లవణాల యొక్క పెద్ద కొవ్వు కణికలను చిన్న కొవ్వు కణికలుగా విభజిస్తుంది. ఓకే. సో పెద్దదాన్ని అంటే సంక్లిష్టమైనటువంటి దాన్ని సరళంగా చేస్తుంది. ఓకే. ఆల్కలైన్ మాధ్యమాన్ని అందిస్తుందా? కాదు. ఎంజైమ్ల ద్వారా పిండి? కాదు. ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ ఏ అంతే. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద డాష్ డస్ నాట్ ఫంక్షన్ యాజ్ అన్ ఎక్స్క్రేటరీ ఆర్గాన్ ఇన్ హ్యూమన్స్. ఈ కింది వాటిలో మానవుల్లో విసర్జన అవయవంగా పనిచేయింది ఏంటిది? ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ బయటకు విడుదల చేస్తాయి కదా, అంటే ఇది కూడా ఒక విసర్జన అవయవమే. చర్మము ఏం విడుదల చేస్తాయి? చెమటను అంటే స్వేదాన్ని విడుదల చేస్తుంది, కాబట్టి ఇది కూడా విసర్జన. పెద్ద పేగు, పెద్ద పేగు నుంచే కదా వేస్టేజ్ అంతా ఇట తిరిగి పెద్ద పేగు నుంచి ఇట్లా బయటకు వస్తుంది, కాబట్టి ఇది కూడా విసర్జక అవయవమే. మరి చిన్న పేగు ఏం చేయదు, కాబట్టి దిస్ ఈస్ అవర్ ఆన్సర్. అంటే ఏంటిది చెప్పండి? బోలో చెప్పాలి. ఏంటిదండి ఆన్సర్? ఏంటిది? చిన్న పేగు ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక మానవుల యొక్క చిన్న పేగన జీర్ణ వ్యవస్థలో భాగంగా ఉండడం జరుగుతుంది. అండ్ ఇది మేజర్గా డ్యూటెనినం, పెజునం అండ్ ఇలియం అనేటటువంటి 3 భాగాలను కలిగి ఉండడం జరుగుతుంది. ఇది విసర్జన అవయవం అయితే కాదు. ఇది జీర్ణాశయం నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని మరింత జీర్ణం చేయడానికి కూడా ఇది సహాయపడడం జరుగుతుంది. మేజర్గా విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు వాటన్నిటిని కూడా గ్రహించడం జరుగుతుంది. ఓకే. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. డాష్ ఎయిడ్స్ ఇన్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్. ఈ కింద వాటిలో కొవ్వును ఎమల్సిఫికేషన్ లేదా ఎమల్సిఫీకరణం చేసినటువంటి దాంట్లో సహాయపడేది ఏంటిది? సో విటమిన్ కే అంటే ట్రిప్సిన్, హెచ్సిఎల్, పెప్సిన్ అండ్ విధంగా మనకి యొక్క పైత్య లవణాలు. ఏంటిదండి పైత్య లవణాలు? లేదా యొక్క పిత్త లవణాలు అని అంటారు, బైల్ సాల్ట్స్. సో ఈ యొక్క పిత్తంలో ఉండేటువంటి యొక్క పిత్త లవణాలు లేదా పైత్య లవణాలు అనేవి కొవ్వుల ఎమల్సిఫికేషన్ కి అయితే సహాయపడడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి పెద్దగా ఉండేటటువంటి కొవ్వు అణువులు లేదా కణికలను చిన్నగా విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. ఈ యొక్క పైత్య లవణాలని పైత్యం యొక్క ప్రాథమికమైనటువంటి భాగం మరియు ముఖ్యమైనటువంటి విటమిన్లను గ్రహించడంలో అండ్ అదేవిధంగా శరీరంలో ప్రవేశించినటువంటి విషాన్ని తొలగించడంలో, కొవ్వులను విచ్ఛిన్నం చేయడానికి, జీర్ణక్రియ సహాయపడడానికి ఈ యొక్క పైత్య లవణాలు లేదా పిత్త లవణాలు అనేవి అవసరము. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ హ్యాజ్ ఏ లాంగర్ స్మాల్ ఇంటెస్టైన్. ఈ కింది వాటిలో పొడవైనటువంటి చిన్న పేగు ఉన్నటువంటి జీవి ఏంటిది? పులి, సింహము, ఆవు, మానవుడు. ఏంటిదండి? ఆవు. సో దీనికే ఈ యొక్క స్ట్రక్చర్ అనేది పెద్దగా ఉండడం జరుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఇక్కడి నుంచి ఇంత కూడా. సో ఈ లోపల ఉండేది పెద్ద ఇంటెస్టైన్, ఇది డైరెక్ట్. సో ఆవుకే అదైతే ఉండడం జరుగుతుంది. సో దాదాపుగా ఆవు యొక్క శరీరం కంటే 20 రెట్లు పొడవైనటువంటి పేగులు ఉంటాయి అనేది డేటా అయితే ఉండడం జరిగింది. సో కాబట్టే మనకు ఆవులు అనేవి ఎక్కువగా శక్తిని అయితే పాల రూపంలో అందుబాటులో ఇవ్వగలవు. డాష్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ద లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అలవింగ్ ఎంజైమ్స్ టు వర్క్ మోర్ ఎఫెక్టివ్లీ. డాష్ పెద్ద కొవ్వు రేణువుల యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది, ఎంజైమ్లు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఏంటిదండి? ఇదే వాడి తెలిసింది అదొకటే, ఒక్కటే దాన్ని తిప్పి అడుగుతూనే ఉంటాడు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. కొవ్వు కనిపిస్తే అంతే, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద ఎంజైమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైనల్ కన్వర్షన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇంటూ అమైనో యాసిడ్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఫ్యాట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద డాష్. ఈ యొక్క ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా, సంక్లిష్ట కార్బోహైడ్రేట్ అండ్ గ్లూకోజ్గా మరియు కొవ్వులను కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్గా తుది మార్పిడికి కారణమైనటువంటి ఎంజైమ్లు ఏంటి? సో ఇక డేటా మొత్తం చేసేటటువంటి దాన్ని మనం ఇంటెస్టైనల్ జ్యూసర్ అనడం జరుగుతుంది. దాన్ని మనం పేగు రసం అనేది అనడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోటీన్లు ఏమైనా ఆమ్లాలుగా, కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా, కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగా, గ్లిజరాల్గా మార్చడానికి ఒక పేగు రసంలో అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఎంజైమ్లన్నీ కూడా దాంట్లో ఉండడం జరుగుతుంది. ఒక స్మాల్ ఇంటెస్టైనల్ ఉంటుంది కదా, దాని నుంచి ఇక డేటా మొత్తాన్ని కూడా తీసుకుంటుంది. స్టడీ ద ఫిగర్ గివెన్ బిలో కేర్ఫుల్లీ. ఓకే. సో ఇక ఇమేజ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది, దీన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద నాన్ అపియరెన్స్ ఆఫ్ బ్లూ కలర్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి. సో దీనిలో బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, మరి దీనిలో బ్లూ కలర్ ఎందుకు కనిపించట్లేదు అని మనకి ఇక్కడ డేటా. సో లాలాజలంలోని పెప్సిన్ ద్వారా పిండి పదార్థం జీర్ణం అవుతుంది. పెప్సిన్ ద్వారా కాదు, మనకు ఎమ్ఎల్ఐస్ ద్వారా అవుతుంది. సో ఎమ్ఎల్ఐస్ ట్రిప్సిన్ లైపేస్ కాదు, ఇది లాలాజలంలోని లాలాజల ఎమ్ఎల్ఐస్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈ యొక్క మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో
ఓకేనా. అది పిండి పదార్థం అనేది చక్కర్లుగా మారిపోతుంది. సో ఇక్కడ మనం చేసినటువంటి టెస్ట్ ఏంటిది, బ్లూ కలర్లో మారిపోతుంది అంటే ఏంటిదండి, అయోడిన్ టెస్ట్. అయోడిన్ టెస్ట్లో ఏమైంది, పిండి పదార్థం అనేది బ్లూ కలర్లో మారుతుంది. సో ఇది చక్కర్లతోటి సరిగ్గా రియాక్షన్ అనేది చేద్దదు. ఓకేనా. ఈ యొక్క చక్కర్లుగా విచ్ఛిన్నం అవుతుంది కదా పిండి పదార్థాలని యొక్క ఎమ్ఎలైజ్ అనేటటువంటిది, అక్కడ విచ్ఛిన్నం చేయడం వల్ల అయోడిన్ అనేది చక్కర్లతో ఒక సముదాయాన్ని ఏర్పరచదు. కాబట్టి టెస్ట్ ట్యూబ్ బిలో మనకి యొక్క నీలి నలుపు రంగు అనేది కనిపించదు. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి, సక్సెస్ఫుల్లీ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సమ్ ఫీచర్స్ ఆఫ్ బిల్లీ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఇన్ హ్యూమన్స్ ఆర్ గివెన్ బిలో. మానవుల్లో చిన్న పేగు యొక్క ఆంధ్ర సూచకాల యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు కింద ఇవ్వడం జరిగింది. వాటిలో ఏది మనకు కరెక్ట్ లేదా వాటికి సంబంధించి ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా. లేక ఆంధ్ర సూచకాలు. సో దే ఆర్ ఫింగర్ లైట్ అండ్ వెరీ థిన్ వాల్స్. ఇవి చాలా సన్నని గోడలతో వేలు లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఎస్, ఇది కరెక్టే. అండ్ ప్రొవైడ్ ఏ లార్జ్ సర్ఫేస్ ఏరియా. ఈ మనకి ఒక పెద్ద సర్ఫేస్ ఏరియా అంటే ఉపరితల వైశాల్యాన్ని అందిస్తాయి. ఇది కరెక్టే. స్మాల్ పోర్స్ ఫర్ ఫుడ్ టు పాస్. ఆహారం వెళ్ళడానికి చిన్న రంధ్రాలను కలిగి ఉంటాయా, కాదు, ఉండవు. రక్తకేశ నాళికల ద్వారా సమృద్ధిగా సరఫరా చేయబడుతుంది. ఓకే, ఇది కరెక్టే. ఆహారాన్ని గ్రహించడానికి దోర్పడేటటువంటి ఏ ఆప్షన్లు మనకి ఇక్కడ పనికొస్తాయి. ఆంధ్ర సూచకాలకు సంబంధించి 1, 2, థర్డ్ రాగము, 4th 1, 2, 4. ఇక్కడ ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇది పేగు యొక్క ప్రధాన పనితీరు కాబట్టి, అంటే ఒక చిన్న పేగు యొక్క ప్రధాన పనితీరు కాబట్టి దాని యొక్క మెయిన్ పని ఏంటి, శోషించుకోవడం. కాబట్టి మనకి ఇది మెయిన్గా ఈ విధంగా ఈ యొక్క ఆంధ్ర సూచకాలని పనిచేస్తుంది. ద డయాగ్రామ్ ఆఫ్ ద హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ ఈస్ గివెన్ బిలో. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ షోస్ ద కరెక్ట్ మ్యాచింగ్ ఆఫ్ కాలమ్ 1 అండ్ కాలమ్ 2. ఓకే. సో మానవుని యొక్క అన్నవాహిక సంబంధించి ఇక్కడ ప్రాసెస్ కనిపిస్తుంది కదా, ఇదంతా వాటి గురించి కాలం 1 కాలం 2కి సంబంధించి సరి చేసింది. సో ఇదేంటిదండి, ఇక్కడ ఈ యొక్క పొడవైనటువంటి ఒక గొట్టం ఉంటుంది. ఆ గొట్టాన్ని ఏమంటారు చెప్పాలి ఫాస్ట్గా, అందరికంటే ఫాస్ట్గా మీరు చెప్పేయాలి. ఏంటిది, దాన్ని ఏమంటారు. కాలం 2 చూడండి. ఆంధ్ర సూచకాల ఆహారం నుంచి నీటిని గ్రహిస్తాయి. పొడవు అనేది జీవులు అనేటటువంటి తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. పువ్వులు ఎమ్మెల్సిఫికేషన్ సహాయపడుతుంది. నో డైజెషన్. సో ఇక్కడ మనకు డైజెషన్ అవుతుందా, అవ్వదు. దాంతోపాటు మనకు అది పొడవు అనేది కూడా కన్సిడర్ చేయొచ్చు. సో 2, 4 అనుకుందాము. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇది పెద్దగా ఉండేటటువంటిది. సో ఇది కొవ్వుల యొక్క ఎమల్సిఫికేషన్కి ఉపయోగపడుతుంది. డి. ఓకే. సో ఇక్కడ పొడవుగా ఉన్నటువంటి దాంట్లో అంటే ఒక ఆహార వాహికలో లేదా ఆహార నాళంలో జీర్ణక్రియ జరగదు కాబట్టి ఇది అనుకుందాము. చూద్దాం, సెట్ కాకుండా ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ ఆంధ్ర సూచకాలు ఎక్కడ ఉంటాయి, చిన్న పేగులో ఉంటాయి. అవునా, మనకి చిన్న పేగులో ఉంటాయి. సో చిన్న పేగు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో బి 1 అండ్ నెక్స్ట్ సి. అంటే ఈ యొక్క ఆంధ్ర సూచకాలు అంటే ఒక చిన్న పేగు పొడవు అనేది జీవులు తినేటటువంటి ఆహారంపై ఆధారపడి ఉంటాయి. 4, ఫస్ట్ 4 ఇక్కడ ఉంది, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3. ఎస్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. కొన్నిసార్లు దీనికి బీసీ 2 కూడా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు కాబట్టి మనం ఫస్ట్ ఏడి చూసుకున్నాం. ఓకే, ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఎంజైమ్ రిక్వైర్ ద ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫర్ ఇట్స్ యాక్షన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. జీర్ణక్రియ ప్రక్రియలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క ఉనికి అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి ఎంజైమ్ ఏంటిది అంటే ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్లనే కదా మనకి ఆ యొక్క జీర్ణ ప్రక్రియలో మొత్తం జీర్ణం అవ్వడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా ఏం కావాలంటే పెప్సిన్ కావాల్సి ఉంటుంది. పెప్సీ కాదండి, పెప్సిన్. ఓకే, పెప్సిన్ అనేటటువంటి ఈ యొక్క జఠర ఎంజైము ఇది మనకు ఆహారంలో లభించినటువంటి ప్రోటీన్లను జీర్ణం చేయడానికి సహాయపడడం జరుగుతుంది. ఈ యొక్క గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి జఠరకు సంబంధించినటువంటి ప్రధాన కణాలుగా తీసుకుంటే పెప్సినోజిన్ అని పిలువబడేటటువంటి క్రియారహితమైనటువంటి జైమోజన్ గా స్రవించడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ద అలిమెంటరీ కెనాల్ క్యారీస్ అవుట్ ద కంప్లీట్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఈ కింది వాటిలో కార్బోహైడ్రేట్లు, మాంసకృతులు, పువ్వులను పూర్తిగా జీర్ణం చేసేది ఇది. సో పూర్తిగా జీర్ణం చేసేది స్మాల్ ఇంటెస్టైన్, ఎందుకంటే అక్కడ జీర్ణం అయితేనే కదా కార్బోహైడ్రేట్లు, కొవ్వు అండ్ మాంసకృతులు వాటన్నిటిని కూడా శోషించుకునేది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది ప్రాథమికమైనటువంటి ప్రమాణాలుగా ఇదైతే ఒక చిన్న పేగులు ఇదైతే పనిచేయడం జరుగుతుంది. కార్బోహైడ్రేట్లు ఏం చేస్తాయి, ఎమైలైజ్ ద్వారా ఏం జరుగుతుంది, గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా విడిపోతాయి. ప్రోటీన్లు ప్రోటీన్స్ ద్వారా అమైనో ఆమ్లాలుగా మారిపోవడం జరుగుతుంది ఈ ఒక చిన్న పేగులు. సో లైపేజ్ ఏం చేస్తుంది, కొవ్వు ఆమ్లాలని మనకి ఒక గ్లిజరాల్గా మార్చడం జరుగుతుంది. నీరు మరియు ఎలక్ట్రోలైట్ల యొక్క శోషణ అనేది పెద్ద పేగులు జరుగుతుంది. సో ఆ యొక్క నీరు యొక్క డేటా అయిపోయిన తర్వాత
బయటికి రిలీజ్ అయిపోవడం జరుగుతుంది. వాట్ ఆర్ ద ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ దట్ ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ కాలమ్. చిన్న పేగు యొక్క శోషణ ప్రాంతాన్ని మనకు పెంచినటువంటి వేరు లాంటి ప్రొజెక్షన్లు లేదా ఆ యొక్క నిర్మాణాలను ఏమంటారు? సో వాటిని ఏమంటారు? ఇందాక మనం చూసినాం కదా, బిల్లీస్ అనడం జరుగుతుంది, అంటే ఆంధ్ర సూచకాలు. అంతే, మనకు రైల్వే దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది అంటే ఇట్ ఈస్ ఏ రిపీటబుల్. ఓకే, ఆన్సర్ ఏంటి? దట్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ బైల్ సాల్ట్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్? ఆహారం జీర్ణం కావడంలో పైత్య లవణాల యొక్క ప్రభావం ఏంటి? సో జీర్ణం కావాలి అంటే మనకి ఒక పైత్య లవణాల యొక్క మెయిన్ డేటా ఏంటిది? పైత్య లవణాలు ఏం చేస్తాయి? పెద్ద కొవ్వు కణికలను చిన్నగా మారుస్తాయి. సో వాటి యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మిగిలినది ఏది కూడా కాదు. సో ఇక్కడతోటి మనకు సక్సెస్ఫుల్గా ఏమైపోయిందండి, మనకి ఒక క్లాస్ 6 కూడా, అంటే పార్ట్ 6 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించినటువంటి ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేద్దాం. కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ప్రజెంట్ ఇచ్చినటువంటి క్లాస్ని వన్ మోర్ టైం కూడా బాగా చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? అండ్ ఈ యొక్క జీకే సంబంధించినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా బ్యాక్ ఎండ్లో ప్రిపేర్ అవ్వండి. సైన్స్ న్యూమరికల్స్ యొక్క డేటాను కూడా బ్యాక్ ఎండ్లో ప్రిపేర్ అయితే మీకు ఆ యొక్క సైన్స్ సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ కమాండ్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క ప్రాబ్లమ్స్ పైన. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యొక్క సిబిడి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైతే ఒక టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఒక ప్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సు కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. ఈ యొక్క కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.